పెద్దమ్మ తల్లి దయతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం కావాలని, రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం బోనాల పండుగ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 3-4 రోజులుగా పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద జనసంద్రం నెలకొందని, ఈ ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా తాజా మాజీ జెడ్పీటీసీ ముత్యం గారి మేఘమాల సంతోష్ కుమార్ బోనమెత్తారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ మంజుల కాశీనాథ్, కొల్చారం కౌడిపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, సారా రామగౌడ్, మండల యువత అధ్యక్షులు కొనాపూర్ సంతోష్రావు, నాయకులు బెస్తా లక్ష్మణ్, గుడాల నరసింహులు, చిన్నారం ప్రభాకర్, నయముద్దీన్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెప్పడం జరిగింది. అమ్మ ఆశీస్సులు ఉండే తొందరలోనే అది కూడా చేయిస్తామని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి మధ్యలో ఉండి ఈ సాయంకాలం వేళ మరి యొక్క బోనాల పండుగలో పార్టిసిపేట్ చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ అమ్మవారిని అందరూ కూడా ఆశ్రయించాలని మరొకసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పెద్దమ్మ తల్లికి, పెద్దమ్మ తల్లికి. గత 4-5 రోజులుగా మరి పూజా కార్యక్రమాలు నిర్వహించి మరి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా నిజంగా చూస్తుంటే ఎక్కడ కూడా జనాలు జనసముద్రంలా ఉంది. మరి బోనాల పండుగ అయితే కన్నుల పండుగ ఉంది. అందరు చిన్న పెద్ద అందరూ కూడా ఆట పాటలతోని మరి ఈ బోనాల కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు మరి మండలానికి సంబంధించినటువంటి ముఖ్యులందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యులందరూ కూడా మరి నాతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. నేను మీరందరూ కల్పించినటువంటి ఎమ్మెల్యేగా, మీ అందరి అభిమాన నాయకురాలుగా మరి అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. వాళ్ళందరం కూడా సుఖ సంతోషాలతోని, ఇలా పాపలతోని, ఆయుర ఆరోగ్యాలతోని, అష్టైశ్వర్యాలతోని మరి వర్ధిల్లాలని అమ్మవారిని మరి ఆశీర్వదించమని